రెండు విత్తనాలు కనబడతాయి. కొంచెం విత్తువానిని గురించిన ఉపమానంలో రెండు విత్తనాలు కనబడతాయి. ఒకటి వాక్యము అనే విత్తనము, విశ్వాసే విత్తనము. వాక్యం అనే విత్తనము విశ్వాసి హృదయములో విత్తబడాలి. విశ్వాసి విత్తనమై లోకములో విత్తబడాలి. హల్లెలూయా. ఈ లూకా సువార్త 8వ అధ్యాయంలో మనం చూస్తాం కదా. జస్ట్ ఒక చిన్న మాటను మీ దృష్టికి తీసుకొచ్చి మరి దేవుని వాక్యములోనికి మనం వెళ్దామని మాట చెబుతున్నాను. విత్తువానిని గురించిన ఉపమానములో రెండు విత్తనాలు, ఒకటి దేవుని వాక్యము అనే విత్తనం ఉన్నది, విశ్వాసి అనే విత్తనం ఉన్నది. దేవుని వాక్యము ఎవరి హృదయములోనైతే విత్తబడుతుందో ఆ విశ్వాసి యొక్క హృదయము మంచి నేలగా, హల్లెలూయా, మంచి నేలను విత్తబడిన విత్తనములను పోలిన వారు ఎవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యమును విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. వాక్యము విత్తనమై విశ్వాసి హృదయములో విత్తబడాలి. అది ఎలా అంటే మంచి నేలగా మన హృదయం ఉన్నప్పుడు దేవుని వాక్యము మన హృదయంలో విత్తబడితే అది ఫలిస్తుంది. అయితే అది ఫలించినప్పుడు ఈ విశ్వాసి ఒక విత్తనముగా తయారయ్యి ఈ లోకములో విత్తబడతాడు. ఈ లోకములో విత్తబడిన విశ్వాసి ఏ విధంగానైతే వాక్యం అనే విత్తనము మంచి నేలన అంటే మంచి హృదయంలో విత్తబడినప్పుడు ఏ విధంగా అయితే ఫలిస్తుందో ఆ విధంగానైతే విశ్వాసి కూడా ఫలించగలుగుతారు. కాబట్టి రెండవ ప్రసంగములో, మొదటి ప్రసంగంలో మన హృదయంలో ఉంటున్న కల్మషమును, ముడతలను, కలంకమును కడగజేసుకోవడానికి మరి దోహదపడుతుంది రెండవ ఉపదేశము. అంటే మొదటి ఉపదేశములో మన హృదయమును సారవంతమైన నేలగా తయారు చేయడానికి ఉపయోగపడితే, ఈ రెండవ ఉపదేశం ఏం చేస్తుందంటే మనము ఈ లోకములో ఫలించడానికి దేవుని వాక్యమే విత్తనముగా మనలో ఫలించడానికి సహాయం చేస్తుంది, తోడ్పడుతుంది. కాబట్టి రెండు ఉపదేశాలు మనము మరి ఓఫిర్ మినిస్ట్రీస్లో ఉంటున్న మన సంఘ క్రమములో రెండు ఉపదేశాలు ఉంటాయి. ఒక ఉపదేశాలు సరిపోదా, రెండు ఎందుకు అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈనాడు ట్రెండ్ మనం చూసినట్లయితే ఎక్కువసేపు వాక్యం చెప్పొద్దు, ఎక్కువసేపు మనము వాక్యము గురించి మాట్లాడితే అది మనకు నష్టం కలగజేస్తుంది అనే బోధలు కూడా పరిగణములో వచ్చేసాయి, ప్రచురములో ఉన్నాయి. దేవుని వాక్యం ఎక్కువ చదవద్దు, ప్రార్థన ఎక్కువ చేయొద్దు, మరి ఎక్కువగా సహవాసము చేయొద్దు, మరి బిజీ లైఫ్లో మనం ఉన్నతమైన స్థితిలో ఉండాలంటే భౌతిక సంపాదన మీద దృష్టి కేంద్రీకరించాలి. ఈ లోకము దేవుడు అనుగ్రహించిన శరీరంలో మనము సుఖించాలి. నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుమన్నట్లుగా మరి లోకంలో కొంతకాలం మనం ఉంటాం కాబట్టి మనం మంచిగా బ్రతకాలి అని చెప్పే బోధలు వచ్చేసాయి పిల్లరా. అంటే ఉపదేశింపకూడని వాటిని ఉపదేశించే బోధకులు తయారయ్యారని తీతుకు రాసిన పత్రికలో అపోస్తులైన పౌలు భక్తుడు మరి చెబుతాడు. ఏమనంటే అట్టి వారి నోర్లు మూయింపవలెను అన్నాడు. మొదటి అధ్యాయము 11వ వచనము. వారి నోళ్ళు మూయింపవలెను, అట్టి వారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించుచు కుటుంబములనే పాడు చేయుచున్నారు. ఇప్పుడు కుటుంబములు పాడైపోతున్నాయి. ఎవరి కుటుంబములు? విశ్వాసుల కుటుంబములు పాడైపోతున్నాయి. దేవుని తోట బీడుగా మారిపోతుంది. కారణం ఏంటంటే కొంతమంది ఉపదేశకుల కారణాన్ని బట్టి అట. ఆ ఉపదేశకులు ఏం చేస్తూ ఉన్నారు అంటే ఉపదేశింపకూడని వాటిని తమ దుర్లాభము కొరకు, అంటే దుర్లాభం అంటే లాభం అంటే మనకందరికీ తెలిసిన విషయం. దుర్లాభం అంటే ఏదో రకంగా లాభము పొందాలి, ఆ వ్యక్తిని నష్టంలోనికి నడిపించైనా నేను లాభము పొందాలి అని అనుకునే వాళ్ళు. దురాశ అంటే చెడు ఆశ, దుర్లాభం అంటే చెడు లాభము. చెడు లాభము కొరకు కొంతమంది ఉపదేశింపకూడని వాటిని ఉపదేశించిన కారణాన్ని బట్టి కుటుంబములే పాడైపోతున్నాయి అన్నారు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి
దాని నుండి మనము తప్పింపబడాలి అంటే మనం ఏం చేయాలంటే మనమే దేవుని వాక్యమును మరి అలాగూ ఉన్నదా లేదా లేఖనానుసారంగా బెరెయ సంఘస్థులు ఏం చేశారు? పౌలు శీలలు చెప్పిన సంగతులు అలాగున ఉన్నాయా లేవని వారు ప్రతిరోజు పరీక్షించారట. మరి అలాగున మనం కూడా మారిపోవాలి. ఈ అంత్య దినములలో అపాయకరమైన కాలములో మనం ఉన్నాం. ఒకరి ఎదుట సరి అయినదిగా కనపడే మార్గం ఎలాగ ఉంటుందో ఈ బోధకుడు చేస్తున్న బోధ సరి అయినది అనిపించే విధంగా దుష్టుడైన అపవాది నీ కన్నులకు గురుడితనం కలగజేస్తాడు. చివరికి నీ ప్రారంభము నీ అంతం ఏంటో నీకు తెలియకుండానే నీవు నీ ఆయుష్ను ముగించేస్తే దేవుని న్యాయపీఠం ముందుకు నువ్వు వెళ్ళినప్పుడు నువ్వేం పొందుకోగలుగుతావు? రక్షణ పొందావు. తలెత్తుకునే పరిస్థితుల్లో దేవుడు నిన్ను నిలబెట్టాలనుకున్నప్పుడు తలదించుకునే పరిస్థితుల్లో నీవు ఉండడానికి నీవు ఒకవేళ తయారై అక్కడికి వెళ్తే ప్రయోజనం ఏముండదు. పిల్ల రక్షణ పొందిన మనమందరము దేవుని న్యాయపీఠం ముందుకు ఒక దినాన తప్పకుండా వెళ్తాం. వెళ్ళినప్పుడు బలా నమ్మకమైన నా మంచి కుమారుడా అని దేవుని చేత సాక్ష్యము పొందగలిగిన స్థితిని మనం ఈ లోకములో ఉన్నప్పుడే సమయం ఉండగానే మనము సద్వినియోగం సంతరించుకోవాలి. హల్లెలూయా. మోషే అంటాడు 90వ కీర్తనలో ఏమంటాడు? మా దినములు లెక్కించిన మాకు నేర్పు, మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయుము, మా దినములను లెక్కించడం మాకు నేర్పము అన్నాడు. 12వ వచనమా 12వ వచనం. మా దినములు లెక్కించడం మాకు నేర్పు అంటే దినములు, ఈ దినము నేను ఏ విధంగా దేవుని దృష్టికి బ్రతికాను అనేది స్వపరీక్ష చేసుకుంటూ దినదినము దేవుని దృష్టికి నూతనత్వమును పొందుకుంటూ దేవుని పోలికగా మార్చబడితే ప్రభునందు ప్రియులారా దేవుని న్యాయపీఠం ముందుకు వెళ్ళినప్పుడు తప్పకుండా దేవుడు మంచి సాక్ష్యం మనల్ని బట్టి పలుకుతాడు. హల్లెలూయా. కాబట్టి ఆ క్రమములో మనం ముందుకు సాగుతాం. ఒక్క మాట దేవుని లేఖనాల నుండి చదువుకొని క్లుప్తముగా ఒక 5 నిమిషాలు నేను చిన్న ప్రసంగమే చేస్తాను. మరి అందరూ మీ మనసులను మరి వాక్యము మీద కేంద్రీకరించవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. 86వ సంకీర్తన 11వ వచనము చదువుతున్నాను, దయచేసి చిత్తగించండి. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకొనున్నట్లు నీ మార్గములు నాకు బోధింపుము. నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగచేయము. చదవబడిన ఈ పరిశుద్ధ లేఖన భాగము ద్వారా దేవుడే మాట్లాడి తన చిత్తమును మన బ్రతుకులో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, విశ్వాసులమైన మనము దేవుణ్ణి చూడకయే మనము ఆయనను పూజిస్తూ ఉన్నాం. విశ్వాసులమైన మనము పరలోకమును చూడలేము, కానీ పరలోక సంబంధమైన విషయాల మీద మనము దృష్టిని కేంద్రీకరిస్తూ ఉన్నాం. దేవుణ్ణి స్పష్టంగా మనం తాకి చూడలేము, కానీ దేవుణ్ణి మనం నమ్ముతున్నాం, దేవుణ్ణి అనుసరిస్తున్నాము, దేవుని యొక్క లక్షణాలను మనం పొందుకోవడానికి ఇష్టపడుతున్నాం. ఆయనను చూడలేదు, ఆయనను తాకలేము, కానీ ఆయనలాగా బ్రతకాలన్న ఒక తృష్ణ మనలో మనం కలిగి జీవిస్తున్నాను. ఈ క్రమములో దుష్టుడైన అపవాది ఏ ఆలోచన చేతనైతే మనము జీవిస్తున్నామో ఆ ఆలోచనను భగ్నం చేయడానికి వాడు మన మీద దాడులు చేస్తాడు. వాడు మన జీవితంలో ప్రతికూలమైన పరిస్థితులను తీసుకువస్తాడు. ఆ ప్రతికూలమైన పరిస్థితులను మన ముందుకు తీసుకొచ్చినప్పుడు మనము ఏ విధంగా రక్షింపబడాలి, ఏ విధంగా మనము స్థిరంగా ఉండాలి, ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధంగా కదలకుండా మనము సియోను కొండ వలె మనము స్థిరంగా ఉండాలి అని అంటే ప్రభునందు ప్రియులారా, దేవుని లేఖనము చెబుతున్న విషయం ఏంటంటే, ఇక్కడ చెబుతున్నాడు దావీదు భక్తుడు ఏమనంటే, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకొనున్నట్లు నీ మార్గమును నాకు బోధించుము. అంటే దేవుని మార్గము మనకు బోధింపబడకపోతే మనము అసత్యమును అనుసరించే ప్రమాదము ఉన్నది. నేను సత్యమును అనుసరించి నడుచుకోవాలంటే నీ మార్గములు నాకు తెలియపరచబడాలి. అదేవిధంగా ఏమంటున్నాడు? నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగజేయము. ద్విమనస్కులను దేవుడు ద్వేషిస్తాడు. దావీదు భక్తుడు కూడా నేను ద్విమనస్కులను ద్వేషించుచున్నానంటాడు 119వ సంకీర్తనలో.
ద్విమనస్కులంటే దేవునికి ఇష్టము లేదు, భక్తునికి ఇష్టం లేదు ప్రియులారా. ద్విమనస్సును దావీదు భక్తుడు ద్వేషిస్తున్నాడంటే దావీదులో ఏ మనస్సు ఉండాలని ఇష్టపడుతున్నాడు? ఏక మనస్సు. ఇక్కడ ప్రార్థన కూడా అదే చేస్తూ ఉన్నాడు, నా హృదయమునకు ఏకదృష్టి కలుగజేయము. అంటే ఏకదృష్టి కలుగజేయమని దావీదు భక్తుడు ప్రార్థన చేస్తున్నంటే ద్వంద్వ దృష్టి కూడా ఉండే అవకాశము ఉన్నది. దేవుని నామమునకు మనము భయపడాలి అంటే మనలో ఉండవలసింది ఏకదృష్టి పిల్లలు. ఏకదృష్టి మనలో ఉండాలి, ఏక మనస్సు మనలో ఉండాలి. ఏక మనస్సు మనలో లేకపోతే మనలో జరిగే ఉపద్రవాలు అనేకములు ప్రియులారా. నీవు ఏక మనస్సు నీలో లేదనుకో, ఏక మనస్సు నీలో లేదు, ద్వంద్వ వైఖరి నీలో ఉన్నదనుకో, నువ్వు అప్పుడే పాపమును ప్రేమిస్తూ దేవుణ్ణి ప్రేమించలేవు. అప్పుడే నీవు నీతి కార్యములను జరిగిస్తూ అప్పుడే పాపమును అనుసరించి జీవించలేవు. నీవు నీ జీవితంలో తప్పకుండా నీకు ఏక దృష్టి ఏక హృదయము ఎప్పుడైతే నీవు పొందుకోగలుగుతావో అప్పుడు దుష్టునికి నీ మీద గ్రిప్ అనేది ఉండదు పిల్లలు. దుష్టుడు నిన్ను మోసపరచలేడు. నా చిన్న పిల్లలారా మిమ్మల్ని ఎవడునూ మోసపరచనీయకుడి అన్నాడు. మొదటి యోహాను పత్రికలో యోహాను భక్తుడు రాస్తూ, నా చిన్న పిల్లలారా మిమ్మల్ని ఎవడు మోసపరచనీయకుడు అంటే దుష్టుడని అపవాది ఏం చేస్తాడంటే మనలో ఏక హృదయము లేకుండా చేసి ద్వంద్వ వైఖరిని అనుసరించేటట్టుగా చేస్తూ వాడు దేవుని యందు భయభక్తులు లేకుండా మనల్ని తయారు చేసేస్తాడు. దేవుని యందు మనము భయభక్తులు కలిగి ఉండాలి. దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు నన్ను లెక్క అడుగుతాడు, దేవుడు నన్ను సంధిస్తాడు, దేవుడు నన్ను అపవిత్రమైన కార్యాలు చేస్తే నన్ను ఒప్పుకోడు అనే భయము మనలో లేకపోతే మన హృదయము చెడిపోతుంది పిల్లల. హృదయము చెడిపోతుంది. మనలో ఏక హృదయం ఉండాలి పిల్లల. దేవుణ్ణి ఏ విధంగా ప్రేమిస్తామో అదే విధంగా మనము దుష్టుని ప్రేమించే తత్వమును మనము కలిగి ఉండకూడదు. దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పుకొనొచ్చు. కొంతమంది అవిశ్వాసులుగా అవిధేయులుగా బ్రతుకుతున్నారట. దేవుని ఎరుగుతామని చెబుతారు వాళ్ళు, కానీ అవిశ్వాసులు అవిధేయులు అన్నాడు. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనములో చూసినట్లయితే దేవుని ఎరుగుతామని వారు చెప్పుకొందురు కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయంలో తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్లున్నారట. ప్రతి సత్కార్యము విషయములో నీవు భ్రష్టుడివి ఎప్పుడు తయారు కాగలుగుతావంటే నీ హృదయములో ఏకత్వము లేనప్పుడు. భ్రష్టుడు అంటే ఒక దగ్గర స్థిరంగా లేనివాడు. దేవుని దగ్గర స్థిరంగా ఉన్నాడు, అట్లని చెప్పేసి సాతాను గాని దగ్గర కూడా స్థిరంగా ఉన్నాడు. వాడు భ్రష్టుడు అన్నాడు. భ్రష్ట మనస్సు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డల, వారు భ్రష్టులునై ఉన్నారు. దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకుంటారు, కానీ అవిధేయత వారి జీవితంలో ఉంటుంది. నీ హృదయంలో ఏకదృష్టి ఉంటే నువ్వు విధేయునైన తర్వాత నువ్వు మళ్ళీ అవిధేయునికి ఎలా అవుతావు? నువ్వు పరిశుద్ధుని అయితే ఇంకా అపవిత్రతకు నీ జీవితంలో చోటెక్కడిది. ప్రభునందు ప్రియులారా, నీ హృదయమునకు ఏకదృష్టి ఉండాలి. నువ్వు చెంచలునివి కావద్దు, మనస్కునివి కావద్దు. నీ జీవితంలో నీకు ఏక మనస్సు ఉండాలి. నీకు ఏక మనస్సు లేకపోతే నువ్వు వేషధారిగా బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నువ్వు ఏక మనస్సు నీలో లేకపోదు అనుకో, నువ్వు వేషధారణను మరి కలిగి జీవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నువ్వు పైకి ఒకటి మాట్లాడాల్సి వస్తుంది, తర్వాత నీ అంతరంగము ఇంకొక ఆలోచనల చేత నింపబడుతుంది. దయచేసి 119వ కీర్తన దయచేసి 29వ వచనం చూడండి. కపటపు నడత నాకు దూరము చేయము, నీ ఉపదేశము నాకు దయచేయు. కపటపు నడత ఎప్పుడు అవసరం పడుతుంది అంటే నీవులో స్థిరమైన ఏక మనస్సు లేనప్పుడు. ప్రభునందు ప్రియులారా, నీవు ఏక మనస్సు లేని కారణాన్ని బట్టి నీవు పైకి ఒకటి మాట్లాడాల్సి వస్తుంది, అంతరంగంలో ఇంకొకటి దాచుకోవాల్సి వస్తుంది. నీలో ఏక మనస్సు ఉన్నదనుకోండి, అప్పుడు కపటపు మనసు కపటపు మాటలు నీకుండవు పిల్లలు, నీ నోటికి రావు. కపటపు మాటలు కపటపు నడతలు నాకు దూరము చేయమంటున్నాడు. అంటే దావీదు భక్తుడు ఏం కోరుకుంటున్నాడు?
నేను కపటముగా ఉండద్దు, నా హృదయంలో నా హృదయంలో ఏకదృష్టి ఉండాలి. అంతే విధంగా మీరు దయచేసి 37వ వచనంలో చూడండి, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులు త్రిప్పివేయమన్నాడు. అంటే భక్తుని యొక్క ఆశ ఏమున్నదంటే నాలో ఏక హృదయం ఉండాలి, నాలో కపటపు మాటలు ఉండడానికి వీల్లేదు, కపటపు నడతలు నాలో ఉండడానికి వీల్లేదు, వ్యర్థమైన వాటిని నేను చూడడానికి వీల్లేదు అని దావీదు భక్తుడు దేవుని సన్నిధానంలో తను తాను ట్యూన్ చేసుకుంటా ఉన్నాడు. ఈ ట్యూన్ చేసుకోవడానికి ఒక ఆయుధమును ఉపయోగిస్తూ ఉన్నాడు. అదేంటంటే దేవుని ఉపదేశం. హల్లెలూయా. తను తాను శుద్ధి చేసుకోవడానికి, తను తాను పరిశుద్ధపరచుకోవడానికి, తను తాను దేవుని పోలికలోనికి నడిపించుకోవడానికి, దేవుని ఎదుట యోగ్యునిగా తన జీవితాన్ని నిలబెట్టుకోవడానికి ఆయన ఉపయోగిస్తున్న ఆయుధం ఏంటంటే దేవుని యొక్క ఉపదేశము, దేవుని వాక్యము, దేవుని శాసనములు, దేవుని వాక్యమును ఆయుధముగా ఉపయోగిస్తున్నాడు. కాబట్టి ఈ 119వ కీర్తనలో దావీదు భక్తుడు అంటాడు, నా శత్రువులకు మించిన జ్ఞానము నాకు కలదు అంటాడు. 119వ కీర్తన దయచేసి 98వ వచనము చూడండి, నీ ఆజ్ఞలు నాకు తోడుగానున్నవి, నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగజేయుచున్నవి. హల్లెలూయా. నా శత్రువులకు మించిన జ్ఞానము అవి నాకు కలుగజేయుచున్నవి. ఏ ఆయుధము? దేవుని ఉపదేశం అనే ఆయుధము, దేవుని ఆజ్ఞలనే ఆయుధం, దేవుని శాసనములనే ఆయుధము ధరించాడు. కాబట్టి అవి ఏం చేస్తూ ఉన్నాయట? శత్రువులకు మించిన జ్ఞానము కలుగజేస్తున్నాయి. అందుకంటే వృద్ధులకు మించిన జ్ఞానము కలుగజేస్తాయి అన్నాడు. దయచేసి చూడండి, నీ ఉపదేశమును నేను లక్ష్యము చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేషమైన జ్ఞానము. అంటే దేవుని ఉపదేశమును మనం ఎప్పుడైతే లక్ష్యం చేస్తామో అప్పుడు మన శత్రువులకు మించిన జ్ఞానం వస్తుంది. దేవుని ఉపదేశమును మనం ఎప్పుడైతే లక్ష్యము చేస్తామో అప్పుడు మనకంటే పెద్దవాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానం కంటే మనకు అధికమైన జ్ఞానము మనం పొందుకోగలుగుతాం. ఈ విధంగా దావీదు భక్తుడు తాను తన జీవితాన్ని దేవుని ఎదుట ఒక ఉన్నతమైన స్థితిలో నా జీవితం ఉండడానికి అన్ని విధాలుగా మరి మార్గాలను సరళం చేసుకుంటూ ఉన్నాడు. ప్రారంభంలో ఏం చెప్పాను? మనము యేసయ్యను తాకి చూడలేము, కానీ ఆయనను ఉన్నాడని నమ్ముచున్నాం, ఆయనను అనుసరిస్తున్నాం, ఆయన మాటలను మనం వింటున్నాం. ఈ వింటున్నందుకు దుష్టుడైన అపవాది మనల్ని ఏం చేస్తాడో అనేక విధాలుగా ప్రతికూలమైన పరిస్థితుల్లో మనం చిక్కుకునే విధంగా వాడు ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమములో మన జీవితము సరిగ్గా ఉండాలంటే దేవుని ఉపదేశమును మనము ఆయుధముగా ధరించుకోవాలి. హల్లెలూయా. దేవుని ఉపదేశమునే మనము అనుసరించే వారముగా మనం ఉన్నప్పుడు శత్రువు మన మీద విజయము పొందలేడు పిల్లలు. కాబట్టి నేను చాలాసార్లు చాలా ఉపదేశాలలో చెప్పిన విషయము ఏంటంటే దేవుని వాక్యము చేత మనము నింపబడాలి. హల్లెలూయా. దేవుని లేఖనం అదే చెబుతుంది ఏంటంటే వాక్యము చేత మనము నింపబడితే మన బ్రతుకులు ఉన్నతముగా దేవుడు మార్చి నిలబెడతాడు. నీవే ఒక వాక్యము, వాక్యం నీలో విత్తబడినప్పుడు, వాక్యము నీలో ఫలించినప్పుడు నీవు ఒక విత్తనమై లోకంలో ఫలించగలుగుతావు. నీలో వాక్యము విత్తబడలేదు, నీవు వాక్యము చేత నింపబడలేదు, నీవు లోకంలో ఫలించడానికి చాలా కష్టం అవుతుంది పిల్లలు. క్రైస్తవులమైన మనము ఒక విత్తనముతో పోల్చబడ్డాం. బాప్తిస్మము పొందిన మనమందరం ఒక విత్తనముతో పోల్చబడ్డాం. గోధుమ కింద చావకుంటే అది ఒక పెద్ద వృక్షముగా తయారు కాలేదు. ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు మనము చావాలి. దేని విషయమై? మన సొంత విషయమై, స్వబుద్ధి విషయమై చచ్చిపోవాలి, పాపము విషయమై చచ్చిపోవాలి, మన నేత్రముల విషయమై, మన శరీరాశల విషయమై, మన జీవపు డంబము విషయం, అన్ని విషయములో మనం ఎప్పుడైతే చనిపోతామో నీతి విషయమై మనం జీవించడానికి అవకాశం దేవుడు కలుగజేస్తాడు. కాబట్టి మనము చావాలి, దేవుని వలన మనము జీవించాలి. పౌలు భక్తుడు అంటాడు గలతీ పత్రిక 2వ అధ్యాయంలో, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు. నేను ఇప్పుడు జీవించున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసమును బట్టి జీవించున్నానంటాడు. అంటే పౌలనలో తన సొంత నిర్ణయాలు లేవు, పౌలనలో స్వచిత్తము లేదు, పౌలనలో నా శరీర కోరికలను తీర్చుకోవాలన్న తృష్ణ లేదు. అలా ఎప్పుడైతే మనము తయారు కాగలుగుతామో అప్పుడే మనము మంచి సాక్ష్యము ఇవ్వగలుగుతాం పిల్లలు. పౌలు అన్నాడు, నేను మంచి పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటున్నాడు.
ఎలా కాపాడుకున్నాడు? నేను చచ్చిపోయాను, జీవించున్నది ఆయన అని అనుకున్నాడు కాబట్టి. హల్లెలూయా. క్రీస్తు నా యందు జీవించుచున్నాడు అనుకున్నాడు కాబట్టి నేను మంచి పోరాటము పోరాడగలిగినానని చెప్పగలిగాడు పిల్లాడు. ఇప్పుడు దావీదు భక్తుడు అదే చేస్తూ ఉన్నాడు. నీ ఉపదేశములను నేను అనుసరిస్తున్నాను కాబట్టి కపటపు నడత నాకు దూరము చేయము, నీ ఉపదేశములను దయచేయమంటున్నాడు. ఆ విధమైన క్రమములో మనం ముందుకు సాగుదాం పిల్లలు. మన దైనందిన జీవితంలో మనము నిరంతరము దేవుని మీద ఆధారపడుతూ దేవుని ఉపదేశానుసారంగా మనం ఎప్పుడైతే మన జీవితాలను నిర్మించుకుంటామో అప్పుడు తప్పకుండా దుష్టుడు ఎన్ని తంత్రములు మన మీద ఉపయోగించినా మనము కదలక నిత్యము నిలుచు సియోను కొండ వలె తయారు కాగలుగుతాం. హల్లెలూయా. పరలోకము స్థిరము, విశ్వాసి స్థిరమైపోవాలి. వాక్యము స్థిరము, విశ్వాసి స్థిరము కావాలి. వాక్యము నిరంతరం నిలుస్తుంది, దేవుని మాట నిరంతరం నిలుస్తుంది, విశ్వాసి కూడా నిరంతరం నిలవాలి. ఎప్పుడు నిలవగలుగుతాడు? దేవుని చిత్తము జరిగించేవాడు. దేవుని చిత్తమును ఎప్పుడు జరిగించగలుగుతాడు? దేవుని చిత్తం ఏంటో తెలిసినప్పుడు. దేవుని చిత్తం ఎలా తెలుస్తుంది? దేవుని ఉపదేశములను మనము విన్నప్పుడు, దేవుని ఉపదేశములను మనం అనుసరించినప్పుడు, దేవుని ఉపదేశములను మనం అవలంబించినప్పుడు మనం తప్పకుండా నిరంతరం నిలిచే వ్యక్తులముగా తయారవుతాం. దుష్టుడైన అపవాది ప్రభునందు పిల్లరా మనల్ని అనేకమైన బద్ధకాలలో చిక్కించుకునాలని వాడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వాని ప్రయత్నములు మన జీవితంలో ఫలించకుండా ఉండాలంటే ఉపదేశానుసారంగా మనం జీవించడం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఉపదేశానుసారంగా మనం నడవడం ప్రారంభించాలి. ఉపదేశానుసారంగానే మన బ్రతుకులను కట్టుకోవాలి. అప్పుడు మనం తప్పకుండా స్థిరంగా నిలవగలుగుతాం. అటువంటి ధన్యత మనందరి జీవితాల్లో దేవుడు అనుగ్రహించి నడిపించి ఈ లోకములో స్థిరులుగాను కదలని వారుగా ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తి పరులనుగా చేసి వాడుకొని మహిమనందును గాక. ఆమేన్. రండి ప్రియులారా, మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక తీర్మానం చేద్దాం.